దురుద్దేశాల వల్ల జరిగిన కార్యక్రమం. వాళ్ళు చనిపోవడం, ఓ 40 మంది క్షతగాత్రులు అవ్వడం నిజంగా చాలా బాధాకరమైన అంశం ఇది విషయం. అయినప్పటికీ నేను చూసాం, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, వారితో పాటు వారి తాలూకు బృందం, మంత్రులు ఒక 6 మంత్రులు, వారితో పాటు వారి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మరి బృందం అంతా కూడా వెళ్ళి వారు ప్రత్యక్షంగా పరోక్షంగా చూశారు. వారి మాటలు కూడా విన్నాం. వారు చెప్తుంది ఒక విషయం ఏంటంటే, ఈ జరిగిన సంఘటన అంతటినీ దేవస్థానం బోర్డు అధ్యక్షులు ఉన్నారు, వారు అంటారు ఈ దైవ నిర్ణయం అని అంటారు. అసలు నాకు ఏమనాలో అర్థమాలే. ఇది హైందవ ధర్మంలో ఇది ఏ రకంగా దీన్ని రక్షిస్తామో, దీన్ని ఎలా సమర్థించుకుంటామో అసలు ఆలోచించవలసిన అవసరం ఉంది. అది నిర్లక్ష్యమా, ఈ కార్యక్రమం నాకు అర్థం అవ్వలే. అసలు నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎంతసేపు నిన్న చూస్తున్నాను ముఖ్యమంత్రి గారి తాలూకా ఆయన తాలూకా ఆహాలు భావాలు, వాళ్ళతో మాట్లాడిన విషయాలు, ఆ సందర్భాలు, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటున్న విషయాలు, తిరిగి వీరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అన్నీ కూడా చూశా. లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ రోజున అక్కడికి వస్తారు, దేవుని దర్శించుకుంటారు. ఈ రోజు నుంచి వాళ్ళు నిన్న మొన్నటి నుంచే తిరుమలకు వచ్చి దానికోసం కాచుకొని ఉంటారు అనే విషయం ముందు నుంచి తెలిసిన విషయమే కదా. అసలు ప్రభుత్వం తరఫున ఎప్పుడైనా ఒక రివ్యూ అని చేశారా దీని మీద? ప్రభుత్వం తరఫున ఒక సమీక్ష అనేది జరిగిందా? ఎందుకు అడుగుతున్నా అంటే, ప్రభుత్వం తరఫున జరిగిందా అని. బోర్డుకున్న పరిమితి చాలా పరిధి తక్కువ. వాళ్ళ పరిధిలో ఒక కలెక్టర్ కానీ, ఒక ఎస్పీ కానీ, ఒక డిఐజీ కానీ, లేదు ఒక మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కానీ, లేదు తిరుపతిలో సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, వీళ్ళందరూ కావాలంటే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఇంతకుముందు జరిగేవి అలాగది. శాంతి భద్రతకు సంబంధించి తిరుపతిలో ఉన్న ఆ రేంజ్ డిఐజీ కానీ, ఆ రేంజ్ ఉన్న ఐజీ కానీ ఎప్పుడైనా ఈ సమీక్ష చేస్తారు దీని మీద? ఈ 3-4 రోజుల్లో ఎక్కడుంది మరి గవర్నమెంట్? ఎందుకు ఆ డిఐజీ, ఎందుకు ఆ ఎస్పీ ఎందుకు సమీక్ష చేయలేదు? ఏమయ్యారు? నిన్న టీవీలో చూశాను, రాబోయే 10 రోజుల కంట ఆ డిఐజీ గారు వచ్చి మీ తాలూకా అన్ని మేము అని చూసుకుంటే ఎవరికి భయం అక్కర్లేదు. దాని ముందేమైంది మీ ఉద్యోగం? సమీక్షించారా మీరు? తీస్తే చెప్పండి. ముఖ్యమంత్రి గారు వచ్చి వెళ్ళారు. సంఘటన అక్కడ ఎన్ని స్థానాలు, ఎన్ని ఇది ఏరియాలో వచ్చి ఈ కౌంటర్లు ప్రారంభించారండి? తిరుమలలో 8 ప్రాంతాల్లో, 1-2 కాదు 8 ప్రాంతాల్లోనూ ఈ కూపన్ల ప్రదేశాలని మీరు నిర్ణయించారు. అలాగే పైన తిరుమలలో 1, మొత్తం 9. అందులో 4 ప్లేసుల్లోనూ వచ్చి ఈ తొక్కులాట జరిగింది. ఏ కారణంలో జరిగినా అక్కడ జరిగింది. అందులో 2 ప్రాంతాల్లో ఒక దగ్గర వచ్చి 5 మంది, ఒక దగ్గర వచ్చి 1, మిగతా దగ్గర వచ్చి ఇక్కడ అక్కడ ఇంకా మిగతా ప్రాంతాల్లో కలిపి 40 మంది వచ్చి క్షతగాత్రులయ్యారు.
ఇది వాస్తవం. ఇది మరి ఒక ప్రాంతంలో ఉన్న డిఎస్పీని మీరు సస్పెండ్ మరి మిగతా ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ ఏమైంది? నేను ఎవరి మీద సస్పెండ్ చేసి ఉద్యోగాలు తీసి మనకు లేదు. అంటే మీ పర్యవేక్షణ, మీ ఐడియాలజీ, మీ ఆలోచన, మీ విధానం ఏంటని అడుగుతున్నాను. మరి ఆ ప్రాంతాల్లో జరిగిన పరిస్థితి, ఈ 5 చనిపోయిన దగ్గర ఓకే, మరి ఒకరు చనిపోయిన దగ్గర ఏమైంది? మరి మిగతా దగ్గర ఇంకో 2 ప్రాంతాల్లో దెబ్బలు తగిలిందారు, అక్కడ ఉన్న శాంతి పరిస్థితి ఏంటి? అంటే ఓవరాల్గా మొత్తం ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ తిరుమలలో జరగలే, తిరుపతిలో జరిగింది ఇన్సిడెంట్. ఇది కొండ పైన జరగలే, కొండ కింద జరిగింది ఇన్సిడెంట్. ఇవన్నీ కొండ కింద అడ్మినిస్ట్రేషన్ అవుతుంటుందండి. పైపచ్చి ముఖ్యమంత్రి గారు పత్రికలో చూశాను, ఆ చైర్మన్ గారు, అధికారులు, మిగతా వారు అందరూ వాళ్ళే సమన్వయం లేక ఒకరినొకరు మాట్లాడుకోవడం, తెప్పి పొడుచుకోవడం. వీటన్నిటికీ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం. ఊరికి ఆడవాడిగా ఈ పబ్లిసిటీ తప్ప సీరియస్నెస్ లేదు. ఏదైనా ఒక ప్రక్రియ, ఒక అకేషన్ వచ్చిందంటే దానికి ఫోర్కాస్ట్ చేసుకొని ఎంతమంది వస్తారు, ఏమిటి ఉంటుంది, ఏ రకంగా జరుగుతుంది, ఎన్ని గంటలు జరుగుతుంది, దాని టైం ఏంటి, పరిస్థితి ఏంటి, అవన్నీ ప్రభుత్వం పెద్దలు చూసుకోవాలా. ఎందుకు చేయలేదు అర్థం అవ్వలేదు నాకు. మన ముఖ్యమంత్రి స్థాయిలో ఎందుకు సమీక్ష చేయలేదు? మన ముఖ్యమంత్రి స్వయంగా 8వ తారీఖు వరకు చిత్తూరు జిల్లాలో ఉన్నాడు, కుప్పం పర్యటనకి వెళ్ళారు. ఓ మాట ఏముంది, ఎలా చేస్తున్నారు, రేపు వైకుంఠ ఏకాదశి లక్షల మంది ఎంతమంది వస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎన్ని లక్షల మంది వస్తున్నారు, ఎన్ని వేల మంది వస్తున్నారు, ఏ రకమైన మీరు చర్యలు తీసుకున్నారు అని మాట అడగచ్చు కదా. అంత దూరం పోయినప్పుడు ఎందుకంటే చేతులు కాలిన తర్వాత వచ్చి ఆకులు పట్టుకుని రాసుకుంటే ఇంత సుఖం ఏముంది? ఇది కరెక్ట్ కాదు కదా. ఇది స్వయాన ఎండోమెంట్ మినిస్టర్ నాకు చాలా చాలా మా మిత్రుడే. ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రభుత్వాలు నాకు అర్థం అవ్వలేదు. నేను ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు అక్కడికి. నేను ప్రజలకు అందరి తరఫున క్షమాపణ చెప్తున్నాను. ఇంకా ఈవో గారు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి అని ఆయన బాధ్యతగా ఆ క్షమాపణతో ఆయన సరిపెట్టేశాడు. ఆయన అప్పుడు లడ్డు ఇష్యూ వచ్చింది, మనందరూ తెలుసు. దానికి ఒక ప్రాయశ్చిత్త దీక్షను దీక్ష చేశారు, తెలుసు. ఇప్పుడు దీనికి ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? క్షమాపణనే ఏం దీక్ష ఉందా? అది ఎవరు చేస్తారు? ముఖ్యమంత్రి గారు చేస్తారా, ఉప ముఖ్యమంత్రి చేస్తారా, లేదా ఎండోమెంట్ మినిస్టర్ గారు చేస్తారా, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న మా మంత్రులు చేస్తారా? ఎవరు చేస్తారు ఇది దీక్ష? ఎందుకు జరిగింది ఇది? ఎంత పని చేసినా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి థ్యాంక్స్ అని చెప్పినట్లు, లేదా సారీ అని చెప్పినట్లు సారీ చెప్పేసి అయిపోతా. కరెక్ట్ కాదు కదా. ఎంతమంది మా మనోభావాలు దెబ్బతిన్న భక్తుల మనోభావాలు రాష్ట్రంలో దాని తాలూకా పరివేశానం. ఐఎమ్ సారీ, భగవంతుడు క్షమించమని కోరుకుంటున్నాను. ఇవాళ మన సింహాచల దేవస్థానంలో ఉదయం వెళ్తే అక్కడ లేరు. ఎందుకు భయం భక్తులు, ప్రజలకి ఏమవుతుందేటో ఎంత దీంట్లో వెళ్తేని. దేవుడు ఎంత భక్తి ఉన్నప్పుడు కూడా ప్రాణం మీద అంత ఆశ ఉంటుంది మనిషికి. మనసాక్షిగా ఇక్కడ మీ అందరూ చెప్పండి, నేను చెప్పింది అబద్ధమని.
ఎందుకు? దాని పర్యవసానం, ఆ ఫీలింగ్స్, ఆ భయాలు, ఆ ఆందోళనలు. అంటే మాకు మాకు ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఇలాంటి అకేషన్స్ వస్తే మాకు రక్షణ లేదు, అక్కడికి వెళ్తే మా ప్రాణాల మీదకి ఆశ లేదు, ఏ ఇబ్బంది అవుతాయని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది అందరి మనసులో ఉన్నది. ఇది ఇది చాలా దురదృష్టం కాదని చెప్పండి, ఆలోచించండి. ఏంటంటే రాజకీయాలు నేను చూశాను ముఖ్యమంత్రి గారు ఏదో విషయంలో 10 రోజులు వచ్చి దీనికి కొత్త దర్శనాన్ని పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇది దాని నుంచే ఇవన్నీ జరిగినాయి అన్నట్టు అర్థం వచ్చేట్టు మాట్లాడారు. పెట్టి 5 సంవత్సరాలు అయింది కదా, లేకపోతే ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు అయింది కదా. మరి ఈ 4-5 సంవత్సరాల్లో ఎక్కడైనా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందా? ఎందుకు జరగలేదు? మరి ఇప్పుడు ఏం జరిగింది? ఇంకో మంది అంటారు ఇదేదో కుట్ర అంటారు. ఏంటి నా మాటలు? దీని కుట్ర ఇంత పేలనంగా మాట్లాడడం. ఇంకో మంది అంటారు జగన్మోహన్ రెడ్డి వెళ్లే ముందు వచ్చి కవర్లు ఇచ్చారు వాళ్ళందరికీ, ఎవరికి దెబ్బలు తగిలిన అందరికీను, వాళ్ళతో ఏదో తెప్పిస్తానండి. అంటే ఆ భక్తులకు దెబ్బలు తగిలితే వాళ్ళని వచ్చి అంత కించపరుచుకొని కవర్లని వాళ్ళ తాలూకా మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడుతున్నావా? ఏంటిది? దేనికోసం? అవసరమా అలాంటి మాటలు? అవసరమా చెప్పండి? జరిగిందాన్ని ఎవరైతే దాని సంఘటన బాధ్యులైన మనం చర్యలు తీసుకొని రాబోయే కాలంలో జరగకుండా చూసుకోవాలి. మనం తప్పుదనంగా మనం ఎంతవరకు మనం యాక్ట్ చేసామనేది కూడా మనసాక్షిగా మనం ఆత్మహత్యం చేసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏమనంటే వాడ వచ్చి మునిగిపోయినప్పుడు వచ్చి చనిపోలేదా? వాడ మునిగిపోవడానికిను వైకుంఠ ఏకాదశి నాడు వచ్చి కోపల దగ్గర వచ్చి చచ్చిపోయిన దానికి తేడా లేదండి. గుడిమేర గేట్ ఎత్తిన దానికి వాడ మునిగిపోవడానికి తేడా లేదండి. మానవ తప్పిదాలు కాదండి. విజయవాడ అల్లల్లో 30 మంది చనిపోయిందంటే కేవలం నీరు లేక, తిండి లేక, మందు దొరక్క ఆ అపార్ట్మెంట్లో ఉండి చనిపోతే అవి మానవ తప్పిదాలు కాదండి. అది విజయవాడ వరదల్లోనూ మనసు కొట్టుకుపోయారనుకోండి, అది వేరు. ఆనకట్టు కొట్టుకుపోయింది వెళ్ళిపోయారంటే, నీళ్లు దొరక్క తాగడానికి, తిండి దొరక్క, భోజనం దొరక్క, మందులు దొరక్క చనిపోతే ఇది మానవ తప్పిదం కాదండి. అంటే ప్రభుత్వం ప్రజల పట్ల, ప్రజల మానవ ప్రాణాల పట్ల ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా ఉందనడానికి ఇవన్నీ ఆస్కారాలు. చాలా తప్పు.